చేస్తాను చెప్పు? అంతా నీ తలరాత. పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అన్నారు. నువ్వు ఏడ్చి మాత్రం ఏం ప్రయోజనం? వాడికి బుద్ధి రావాలి కానీ. తాగుడు మాంతే కాని వాడి బుర్ర పనిచేయదు. చూడు, ఇప్పుడే నువ్వు వెళ్ళకు. కాసేపు మా ఇంట్లోనే ఉండు. వాడొచ్చడితే నువ్వు లేవని చెప్తాను, సరేనా? అర్చన, అర్చన, తీసుకెళ్ళమ్మా. వద్దు పిన్ని, మళ్ళీ ఎక్కడికి వెళ్ళావేమోనని కొడతాడేమో పిన్ని, వద్దు. మత్తు దిగిన తర్వాత వాడికి నేను చెప్తానుగా. నువ్వు పదమ్మా. అర్చన, తీసుకెళ్ళమ్మా. ఏడోకండి, రండి, కూర్చోండి. ఊరుకోండి, ఏడోకండి. మీరు రండి, ముందు కూర్చోండి, కూర్చోండి. ఊరుకోండి ప్లీజ్, అలా ఏడవద్దు. ఊరుకోండి, ఇలా చూడండి, ఊరుకోండి. నాకు మాత్రం ఏడవడం సరదానా ఏంటి అర్చన? రోజు ఇదే తంతు. పీకల దాకా తాగొస్తాడు, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాడు, ఫుట్బాల్ ని తన్నినట్టు తంతాడు. ఏ ఆడపిల్లకి ఇలాంటి మొగుడు మాత్రం దొరకొద్దు. ఈ పరిస్థితి రాకూడదు అర్చన. ఆడు జన్మకు పేదతనం ఉండొచ్చు, అడుగు తినే బతుకైనా బతకొచ్చు, కానీ మొగుడు అనుమానం పిశాచైతే బతకడం వేస్ట్ అర్చన. అర్థం చేసుకునే మనసులేని మొగుడుతో కాపురం అస్సలు చేయలేం. అష్టైశ్వర్యాలున్నా అనుమానించే భర్త ఉంటే అంతకంటే దరిద్రం మరొకటి లేదు. మొగుడు మంచోడైతే కలో గంజో తాగైనా హాయిగా బతకొచ్చు. ఇదెక్కడి జాతకం? అయినా నాకిదేం కర్మ. ఛీ! బతుకంటేనే అసహ్యం కలుగుతోంది. ఆ దేవుడు ఆడాళ్ళకే కష్టాలు కన్నీళ్లు ఎందుకు పెట్టాడు? సంపాదించి తెస్తుంటే కంచాలు కంచాలు మింగి కండలు పెంచి నన్ను కొడతాడా? సిగ్గులేం జన్మ, సిగ్గులేం జన్మ. అసలు మగాడు వాడు సంపాదించి తెస్తే నేను గడప దాటేదాన్ని కాదు కదా. అంత అనుమానం ఉన్నాడు పౌరుషంగా సంపాదించి తేవాలి కాని పశువులా ప్రవర్తిస్తాడా? పొద్దున్నెళ్ళి సాయంకాలం దాకా గొడ్డు చాకరీ చేసి ఇంటికి రాగానే వేధింపులు, దెబ్బలు, వాతలు. నిమిషం ప్రశాంతత లేదు. చచ్చిపోవాలనిపిస్తుంది అర్చన. పేరుకే మొగుడు పెళ్ళాలో బతుకు కాట్ల కుక్కల కంటే హీనం. రోజు వాడి చేతిలో చస్తూ బతకడం దేనికి? ఎందుకు భార్యాభర్తలుగా బతకాలి? మొగుడు లేకపోతే ఆడదానికి గౌరవం లేదా? వాడు వదిలేస్తే ఒకటి, నేను వదిలేస్తే ఒకటా? ఈ అలసే అర్చన మగాడిని రాక్షసుని చేసేది. కాస్త ధైర్యం చెప్పి నా వెనకాల నిలబడే వాళ్ళుంటే వాడిని చీల్చి చెండాడేదాన్ని. నాలా ఎందరు ఆడవాళ్ళు ఇలా బాధలు అనుభవిస్తూ పైకి నటిస్తూ బతుకుతున్నారు. వీళ్ళే నా లైఫ్ పార్ట్నర్స్. ఆడదాన్ని అర్థం చేసుకోలేని మగ పుట్టుకలు ఎందుకు కటకటాలో పెట్టి చితకబదాలి? కానీ తప్పంతా ఆడాళ్ళదే. వాడికి ఏదైనా అయితే మన ఏడ్చి చావడమే. వాళ్ళకు మన మీద ఏమీ లేదు. పైసా వంతున్నా ఇలాంటి బాధలుండవు. అన్నింటికి మనమే వీళ్ళని పట్టుకుని వేలాడాలి. ధైర్యం చేసి 2 రోడ్లు దాటితే మా అమ్మగారిల్లు. వెళ్ళి ఆమె ఒళ్ళో తలపెట్టి ఏడిస్తే కాస్తైనా ఊరట కలుగుతుంది. కానీ ఆ ధైర్యం చేసి చావమే. నా సంసారం నా సంసారం అని చూస్తూ చూస్తూ ఈ చట్టలోనే ఇరుక్కుపోతాం. అమ్మా నాన్న కంటికి రెప్పలా చూశారు. కాలికి ముళ్ళు దిగినా విలవిల్లాడేవారు. అమ్మ కొంగు వదలకుండా తిరగాడేదాన్ని. ఇవాళ బాధలు దిగమంగడానికి నా కొంగుతో నా గొంతు నొక్కుంటున్నాను. అయినా ఎవరినని ఏం ప్రయోజనం చెప్పర్చనా? నన్ను నేనే అనుకోవాలి. ఓ తప్పు చేసి ఆ ఇంట్లో స్వతంత్రం కోల్పోయాను. తెలిసి తెలియని వయసులో ఓ వెధవను ప్రేమించాను. వాడు మోసం చేశాడు. అయినా భరించి అమ్మా నాన్న ఓ ఇంజనీర్ను చూసి పెళ్లి నిశ్చయించారు. వాడేమో సరిగ్గా తాళి కట్టే టైంకి నేనెవరినో ప్రేమించానని మాత్రమే తెలుసుకున్నాడు. వాడు మోసం చేసిన సంగతి వదిలేసి నన్ను చేసుకోనని పెళ్లి పీటల మీద నుంచి లేచి వెళ్ళిపోయాడు.
సరిగ్గా అప్పుడే ఈయన గారు వచ్చి తాళి కట్టి భర్త అయ్యాడు. మా వాళ్ళు సంతోషించారు. కానీ వాడు తాగి ఆ పని చేశాడని తెలిసింది నాకు మాత్రమే. అప్పటినుంచి ఈ బాధ, ఈ గుండె మోయలేక మోస్తూనే ఉంది. ఆడజన్మ అంటే ఇంతేనేమో. మన కోసం జీవించడం మానేసి ఇతరుల కోసం జీవించడం. సంతోషాలు పంచడానికే గాని అనుభవించడానికి కాదు. ఇది ఓ జన్మేనా? దీనికన్నా చావడమే బెటర్. అర్చన, నువ్వెందుకు ఏడుస్తున్నా? అర్చన, అర్చన, నా జీవితాన్ని తలుచుకుని మీరు చెప్పేదంతా విని ఏడు పాపుకోలేకపోయాను. నీ జీవితానికి ఏమైంది అర్చన? మీరు నేను కన్న వాళ్ళ దగ్గర సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నాం. ఇంతవరకు ఇక్కడ విషయాలు అక్కడ చెప్పకుండా దాచి వాళ్ళని ఆనందంగా ఉంచుతున్నాను. మీలాగే నాకు అమ్మంటే ప్రాణం. ఆమె సంతోషమే నాకు ముఖ్యం. నాకే కష్టం వచ్చినా ఆమె తట్టుకోలేదు. పైగా అనారోగ్యం మనిషి. అందుకే నేను నటించక తప్పట్లేదు. అదేంటి అర్చన అలా మాట్లాడుతున్నా? కొత్తగా పెళ్ళైన తనివి నీ కష్టాలేంటి? పైగా ఆ రోజు నేను అడిగితే ఏ సమస్య లేదు, సంతోషంగా ఉన్నానన్నా. మరి ఇప్పుడేంటి ఇలా ఏడుస్తున్నా? గోపి కూడా నా మొగుళ్ళగా తాగొచ్చి నిన్ను తంతాడా? చచ్చా, అలాంటిదేం లేదు. వారు మంచివారే. మంచిగానే ప్రవర్తిస్తారు, మర్యాదగానే నడుచుకుంటారు. మరైతే నీ బాధ ఏంటి? నువ్వు దాచిన నిజమేంటి? అది 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 జరిగింది. అమ్మ చింతామణి, నువ్వు మామూలు మనిషివి కాదు. చాలా కరెక్ట్గా ఊహించావు. అనుభవం వయసు అంటే ఏమో అనుకున్నాను. నిజంగా నీ అనుభవాన్ని మెచ్చుకోవాల్సిందే. భలే స్కెచ్ వేశావు. మీరు మీ అమ్మతో చెప్పడానికి ఎంత అవస్థ పడుతున్నారో నేను అలాంటి అవస్థ పడుతున్నాను. అందుకే తట్టుకోలేక ఏడ్చేశాను. అయ్యో, ఊరుకో అర్చన, ఊరుకో ఊరుకో అర్చన, ఊరుకో. నీ మనసు చాలా మంచిది. దేవుడు నీకు అన్యాయం చేయడు, అంత మంచి చేస్తాడు. ఊరుకో. నేను దుఃఖం ఆపుకోలేక మీరు నా వాళ్ళు అనిపించి జరిగిందంతా మీతో చెప్పుకున్నాను. మొదటి రాత్రి జరిగిన విషయాన్ని ఆయన తన ఫ్రెండ్కి చెప్పాడని ఆయన్ని నాన్న మాటలు అన్నాను. కానీ నేనిప్పుడు అదే తప్పు చేశాను. అక్క, దయచేసి ఈ విషయాన్ని ఎవరికి చెప్పకండి అక్క. నేనెవరికి చెప్తాను అర్చన? నన్ను నమ్మి నాకు చెప్పిన తర్వాత నేను ద్రోహం చేస్తానా? నాకు చేతనైతే మేలే చేస్తాను. పైగా నువ్వు నన్ను అక్క అన్నావు, నాకదే చాలు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఏదో నా బాధ చెప్పుకోవడానికొచ్చి నిన్ను బాధ పెట్టాను. సమస్యలు అవే సమసిపోతాయి. నువ్వేం కంగారు పడకు. నేనొచ్చి చాలాసేపు అయింది. ఇంకా ఆలస్యమైతే నా కథ మళ్ళీ మొదటికొచ్చేస్తుంది. నేను వస్తానే. సరే అక్క, వెళ్ళొస్తాను. రండక్క. వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళండి. పిన్ని, ఆ, పిన్ని,
ఏంటమ్మా వెళుతున్నావా? అవును పిన్ని. అన్నం తిని వెళుదుగా నాగమ్మా. లేదు పిన్ని, అక్కడ అసలు వంటే చేయలేదు. మళ్ళీ నన్ను ఎందుకు చేయలేదంటూ వేపుకు తింటాడు. వెళ్ళవే వెళ్ళు. ఒళ్ళు వాచేదాకా తన్నులు తిన్నా నీకింకా బుద్ధి రాలేదు. పైగా వంట చేయాలంటున్నావు. అదే నే మగాడికి అలుసు. సంపాదించి చేతిలో పోస్తుంటే ఎలాంటి మొగుడు దొరికాడే నీకు? తాత కథనే కూతురా అంటే కోతి మొగుడే అమ్మా అందట. వెనకటికి నీలాంటిది. ఎంత చదివితేనే ఎంత సంపాదిస్తేనే మొగుడు మంచోడు కాకపోతే కొరివితో తలగొక్కున్నట్టే. సర్లే వెళ్ళు, జాగ్రత్త. సరే పిన్ని, వెళ్ళొస్తాను. చదువు సంధ్య లేనోళ్ళకే ఈ రోజుల్లో చక్కటి మగుళ్ళు దొరుకుతున్నారు. ఏం చేస్తాం? ఇంకా కొంచెం చాలమ్మా. తిను. చక్కగా జీడిపప్పు కిస్మిస్ వేసి నీకోసమే చేశానమ్మా. నా కూతురు ఊరెళ్ళిన 4 రోజులు కూతురు లేని లోటు తీర్చేసావమ్మా. నువ్వు తినాల్సిందే. ఇంకా తిను. చాలా. ఇప్పటికే చాలా తినేశానమ్మా. ప్రేమగా నువ్వు తినిపిస్తుంటే పాయసం రుచి మరీ మరీ పెరిగింది. కానీ ఇంకా తినలేనమ్మా. ఇంతకన్నా తీయంది రుచైన వార్త నా చెవుని వేశావు. ఈ కాస్త తినపోతే ఎలా? ఆ గోపి అర్చనలు ఒకటవని వార్తను తెచ్చి మళ్ళీ నాకు ప్రాణం పోసావు. నా ఇంట్లో పాలు పొంగిచ్చావు. ఆ మురిపాలతో చేసిన పాయసమే ఇది. తిను. పాలు పొంగించిన వాళ్లే మొత్తం పాయసం తింటారా ఏంటి? కాస్త నువ్వు కూడా తినమ్మా. తింటాలేవే, తినకుండా ఎలా ఉంటాను? మంచివాళ్ల మొక్కుబళ్ళు ఆ భగవంతుడు తీరుస్తాడని ఆ నందిని తెగ దీర్ఘాలు తీసింది. అదేదో మంచిదైనట్టు, మంచి మనిషి అయినట్టు, నేనొక దుర్మార్గురాలైనట్టు తెగ ఎగతాళి చేసింది. ఇప్పుడు చెప్తాను ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో. దాని చెప్పుతోనే దాని చెంప చెళ్ళు మరిపిస్తాను. అంటే ఏం చేస్తావమ్మా? ఓసే పిల్ల కాకి, నీకేం తెలిసే ఉండేలు దెబ్బ అని నిల్చొని చెప్తాను. ఏదో ఘనకార్యం చేసి వారు కార్యం చేసినట్టు మురిసిపోతుంది కదా. ఓసి పిచ్చిదాన్నా, నువ్వు అనుకున్నట్టు అక్కడ ఏం జరగలేదు. ఈ జన్మకి శోభనం జరగదని హెచ్చరిస్తాను. అలా చేస్తే నువ్వు పప్పులో కాలేసినట్టే. ఏంటి నువ్వు అనేది? ఆ నందినిలా మీరు తెలివిగా పావులు కదపండి, తొందర పడకండి అని. అంటే ఆ జ్యోతిషుడు చెప్పింది అబద్ధమని నందిని నిరూపించాక, అర్చనా గోపీలకు శోభన ముహూర్తమని అనుకున్నాక మీతో తగ్గుకు దిగాలనుకున్న భాగ్యాన్ని వద్దు అని వారించింది ఆ నందినియేగా. ఎందుకు వారించింది? వాళ్ల విషయం మీ చెవిన పడితే మళ్ళీ ఏదన్నా ప్లాన్ వేసి వాయిదా వేస్తావని దానికి తెలుసు. అందుకే అది చాలా తెలివిగా ప్రవర్తించి నీదాకా ఆ విషయాన్ని రానివ్వకుండా జాగ్రత్త పడింది. అలా జాగ్రత్తగా వ్యవహరించడం మీకు రాదా? గలగలా వాగేయడం, దబదబా చేసేయడం, తర్వాత తీరిగ్గా నాలి కరుచుకోవటం ఎందుకు అని అడుగుతున్నా. అంటే దానికి రహస్యం తెలుసు అని చెప్పటం తప్పంటావా? అవును. మనం ఈ విషయాన్ని దానికి చేరేయడం దేనికి? ముందు మనం అనుకున్న ప్రకారం అర్చనా గోపీలను విడదీసి ఇక ఎప్పటికీ కలిసిన అవకాశం లేకుండా చేసి ఆ తరువాత చల్లగా మెల్లగా దాని చెవిలో ఊద్దాం. అంతేకాని తొందరపడి ఈ విషయం దానికి తెలియచేస్తే మళ్ళీ అదేదో ఆలోచించుకొని మొదటికొచ్చి వాళ్ళని ఒకటి చేసిందనుకో, మనం ఓడిపోయి కళ్ళప్పగిస్తూ చూస్తూ ఊరుకోవాలి. అందుకే మనం గెలవాలంటే దేనికి తొందరపడకూడదు, ఆచితూచి అడుగు వెయ్యాలి, గెలుపు చేజిక్కించుకోవాలి. ఎస్, నువ్వు అన్నది కరెక్ట్. మనం ఆ నందిని రూట్లోనే వెళ్ళాలి. వానపాములా కదలాలి, తాచుపాములా మారాలి. వాళ్ల మధ్య తెలియకుండానే విషం చిమ్మాలి. నువ్వు చాలా బాగా చెప్పావు. నువ్వు చెప్పినట్టే చేద్దాం. నీ వంతు నువ్వు, నా వంతు నేను కలిసి ఒక్కటిగా అడుగు వేద్దాం. ఆ కుటుంబాన్ని రెండుగా చీలుద్దాం. ఇది 1,00,000 వరహాల మాట.
మీరేం చేస్తారు? నన్నేం చేయమంటారు? ఇంకంత నీ చేతుల్లోనే ఉంది. నా చేతుల్లోనా? 100కి 100 నీ చేతుల్లోనే. ఎందుకు, ఏమిటి, ఎలా అన్నది నిదానంగా చెప్తాను. చెప్పినట్టు చేయి చాలు. మ్, ఇక నుంచి చింతామణి అనవసరంగా బుస్సలు కొట్టదు, పడగ విప్పదు. మ్. నాదస్వరం నీతో ఊదిస్తాను, నాట్యం వాళ్ళతో చేయిస్తాను.